ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిపి గారి ఉత్తర్వుల ప్రకారం మనం ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టడం, ర్యాండమ్ చెకింగ్ చేయడం, ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మన మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇద్దరు దొరికారు. వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరికింది. ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇది ముగ్గురు దొరికారు. టోటల్ 20 ప్యాకెట్స్ అంటే 40 కేజీస్ గంజాయి. ఇది పాడేరు నుండి తీసుకొచ్చారు. మనం వాళ్ళ ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు, గురంద్రపాలెం నర్సీపట్నం, గుమ్మిడి ఉపేంద్ర, రత్నంపేట నర్సింపట్నం, సరిపల్లి రామకృష్ణ, కసింకోట అనకాపల్లి. వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి 40 కేజీల గంజాయి, ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, 2 ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగినా, అమ్మినా, కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం. అట్లనే తగిన బహుమతి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఇవన్నీ పెట్టాం. ఎవరైనా ఈ గంజాయి కోసం సేవించినా, అలాగే అమ్మినా, కొన్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించాం. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. సార్, గతంలో ఉన్నప్పుడు మీరు సీఏగా ఉన్నప్పుడు 250 కేజీలు గంజాయి పట్టుకున్నారు. మనం ఈ గంజాయి ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు మన దగ్గరే ఇది 2వ క్యాచ్ అనమాట. ఇది 3వ క్యాచ్. మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ షార్ట్ పీరియడ్లో 3-4 డేస్లో మనకి 3 సార్లు దొరికాయి. ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దీని మీద. సిపి గారు ఇంకా గంజాయి నిర్మూలించాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని సెన్సిటైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు తరచూ దొరకడం జరుగుతుంది. దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పట్టుకుని మనం దువ్వాడ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు పంపించారు. సెంట్రల్ జైల్లో. అది ఇప్పుడు సిపి సార్ ఆ ప్రోగ్రాం అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరి సారు 3 భాగాలుగా డివైడ్ చేశారు. అది త్వరలో సారే చెప్తారు. మేము చెప్పడం సార్ కాబట్టి ఆయన చెప్పిన చెప్తే బాగుంటుంది. ఇది మన మంగళపాలెం దగ్గర చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా. ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం. అలాగే చెక్ పోస్టులో ఉపయోగం ఉంది. ఇది ఎలాగంటే అలా పాడేరు, చోడవరం, సబ్బవరం, మన దువ్వాడ రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి ఇటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నందుకు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది.